బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ 24 అంశము మీరు బహు శ్రేష్ఠులు కారా. వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మన చుట్టూ అనేక రకాల పక్షులు ఎగురుతూనో చెట్ల మీద గూళ్లు కట్టుకొని ఉండటమో చూస్తుంటాము. కోళ్లు, బాతులు, పావురాలు, నెమళ్లు ఇలా అనేక రకాల పక్షులను మనం ఇంట్లో పెంచుకుంటాము. అవసరమైనప్పుడు వాటిని కోసి వండుకొని తింటామే కాని వాటి గురించి ఆలోచించము. అయితే దేవుడు పక్షుల గురించి ఆలోచిస్తున్నాడు. ప్రతిరోజూ వాటికి ఆహారము దయచేసేవాడు ఆయనే. పక్షుల గురించి మనిషికి యేసుప్రభువు ప్రశ్నలు వేస్తున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని, మీరు పక్షుల కంటే గొప్పవారు కాదా అని ప్రశ్నించాడు. ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అని మనిషి చింతించడాన్ని ప్రశ్నించాడు. యేసు అడిగే ప్రశ్నలకు మన దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉండదు. ఎందుకంటే దేవుడు ఎంత భరోసా ఇచ్చినా మనం చింతిస్తూనే ఉంటాము. చింతించడం మన జన్మ హక్కులా భావిస్తాము. అందుకే మనకంటే ఆకాశపక్షులే బహు శ్రేష్టమైనవి. అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు. దేవుడే వాటిని పోషిస్తున్నాడు. పక్షులకి, జంతువులకి, సమస్త ప్రాణులకి ఆహారం సిద్ధపరిచే దేవుడు మనుష్యులను పోషించలేడా? మనకి ఉండే కష్టాలు, బాధలు జంతువులకి, పక్షులకు ఎందుకు ఉండవంటే వాటి గురించి అవి ఆలోచించుకోవు. కాబట్టి మనకంటే జంతువులు, పక్షులే బహు శ్రేష్టమైనవి. వాటికి మనలాంటి జ్ఞానము, తెలివితేటలు లేకపోయినా అవి దేవుణ్ణి స్తుతిస్తాయి. మనం మాత్రం దేవుడు మనకిచ్చిన తెలివితేటల్ని, జ్ఞానాన్ని మనకోసం ధనము కూర్చుకోవడానికి ఉపయోగిస్తాము. తెల్లవారక ముందే లేచి అర్ధరాత్రి వరకు మనం కష్టపడుతూ డబ్బు సంపాదిస్తూనే ఉంటాము. సంపాదించిన డబ్బు బ్యాంకులో కూర్చుకుంటూనే ఉంటాము. అందుకే మన పరలోకపు తండ్రి మనలను పోషించడు. ఆయన మనలను పోషించడానికి ఎప్పుడూ సిద్ధమే, కాని ఆయన పోషణ క్రిందకి మనం వెళ్లకుండా ఆకాశపక్షుల కంటే మేము అస్సలు శ్రేష్ఠులము కాదు అని నిరూపిస్తాము. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి కనాను దేశమునకు నడిపించిన 40 సంవత్సరాలు దేవుడే వాళ్లని పోషించాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించి, పూరేళ్లను రప్పించి, బండ నుండి నీళ్లు తెప్పించి, పగలు మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడాడు. దేవునిచే పోషింపబడ్డారు కాబట్టే వారి బట్టలు పాతగిల్లలేదు, వారి కాలు వాయలేదు. మనకి మాత్రం అన్నీ జబ్బులే. మనమేమో తిండి, బట్ట ఉంటే చాలు అనుకోము. విలాసవంతమైన జీవితం కోరుకొని దేవుడిచ్చే ఆనందకరమైన, ప్రశాంతమైన, నెమ్మదిగా జీవించే జీవితాన్ని చేతులారా మనమే దూరం చేసుకుంటాము. అందుకే దేనినైనా బెత్తెడు కూడా ఎక్కువ చేసుకోలేని చింత మనది. మన జీవితకాలమంతా దేవునిచే పోషింపబడినప్పుడే ఆకాశపక్షుల కంటే మనం బహు శ్రేష్ఠులము అవుతాము. నీవు ఆకాశపక్షుల కంటే గొప్పవాడివని తెలుసుకొనుటకు దేవుని మీద ఆధారపడి జీవించడానికి సిద్ధమేనా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీపై ఆధారపడి నీ వలన పోషింపబడే శ్రేష్టమైన జీవితం మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.